హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాటన్ శారీస్ బ్లౌజులు 15 రోజులు అండి. నేను 15 రోజులకోసారి కాటన్ శారీస్ ఉతికేస్తుందండి సామ్రాజ్యం. ఇదిగోండి, ఇలా శారీస్ మడతలు వేసుకొని కింద పైన ఓన్లీ సర్ఫేనండి, సబ్బు అయితే పెట్టదు. అలా అంచులు రుద్దేస్తే చక్కగా మట్టిపోతుంది. ఎక్కడన్నా అంచులకు మట్టి పోతే దానికి మాత్రం సబ్బు పెడుతుంది. ఇలా రుద్దేసి పిండుద్ది. ఇంకా మట్టిపోయిన తర్వాత ఇక పిండుద్ది. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా ప్రతి చీర లైట్ కలర్స్ ముందు పెట్టి ఆ తర్వాత డార్క్వి పెడుతుంది. ఇదిగోండి, కొద్దిగా పోని చోట కొద్దిగా సబ్బు పెడుతుంది, టచ్ చేస్తుంది కూరగాయలుగా. ఇలా చేయటం వల్ల కాటన్ శారీసు మనం చినిగినా కూడా రంగులు అయితే పోవండి, అలాగే షేడ్లు మారిపోవు. అసలు నా అయితే తను అలాగే వాష్ చేస్తుంది సామ్రాజ్యం. నేను వాషింగ్ మిషన్లో ఏనండి, నాకు చేత కాకపోయినా నేను ఓన్గా అదిగోండి మధ్యకి అట్లా అట్లా రుద్దుతుంటే మధ్యలో కుచ్చుల్లో ఉన్న మట్టి కూడా పోతుంది. చూడండి, అసలు కలర్ అయితే షేడ్ మారుతుందేమో చూసారా. ఇంకా ప్రతి చీర ఇంకా అలాగే రుద్ది పక్కన పెట్టేస్తుంది. లైట్ కలర్ వేరే పెట్టుద్ది, డార్క్ కలర్ వేరే పెట్టుద్ది. ఫాల్ దగ్గర ఏదన్నా మట్టి పోతే అలా పెట్టేసి అలా పక్కన వేస్తుంది. మళ్ళీ కలర్స్ అంటుతాయేమో అని విడిగా వేస్తుంది. ఇప్పుడు కూడా అంతే, ఇది కూడా అలా రుద్దేస్తే ఆ రుద్దటంలోనే సగం మట్టిపోతుంది. ఇంకా అట్లా నేను చక్కగా వాష్ చేస్తుంది. మట్టి అయితే ఉండదండి, కలర్స్ కూడా పోవు. ఇప్పుడు 2-3 చీరలు పిండింది కదా, కలర్ ఏమన్నా పోయినాయా చూసారా మీరు. తర్వాత ఆ బ్లౌజులు కూడా అట్లాగే పిండి గబగబా పని చేసేస్తుందండి. ఒక్క నిమిషంలో చేసి అవతల పడేస్తుంది. మొదటి నుంచి మాకు చేస్తుంది కాబట్టి తనే ఇప్పుడు కూడా వాషింగ్ మిషన్ ఉన్నా కూడా అందులో వేయనండి నేను. ఇలా బ్లౌజులు పిండేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత శారీస్ కూడా పెద్ద టబ్బులో 2 బయటలలో పట్టుకుంటుంది. ఇదిగోండి, అలా పిండేస్తుంది గట్టిగాను. ఇక మీకు శారీస్ కట్టినా కూడా ముడతలు రావు మీకు. ప్రతి చీర కూడా అలాగే కడుతుంది. కలర్ అయితే పోదండి అసలు. కాటన్ శారీస్ మీరు నానబెట్టి 1 గంట తర్వాత వాష్ చేస్తే 2000 చీరైనా 1500 చీరైనా 1000 రూపాయలదైనా కలర్ అయితే పూర్తిగా పోతుందండి, షేడ్ అయితే మారిపోతుంది. ఇలా వాష్ చేసుకున్నారనుకోండి, అప్పటికప్పుడు సర్ఫ్లో పిండుకొని మీరు 300 రూపాయల చీర కట్టుకున్నా కూడా కలర్ అయితే షేడ్ మారదండి, అలాగే ఉంటుంది. నేను అందుకోసమని నెలలో 2 సార్లే శారీస్ ఉతికించుకుంటాను నేను. ఇదిగోండి, బ్లౌజులన్నీ ఉతికి ఇలా ఆరేసేసింది ముందు ఫస్ట్ టైం. నానబెట్టకుండా ఇలాగనే మనం వాష్ చేసుకొని ఆరేసుకుంటే అండి, జాకెట్లు కూడా కలర్ షేడ్ మారిపోవు, శారీస్ కూడా మారిపోవు. కలర్ ఏ కలర్లో మనం శారీస్ తీసుకుంటామో అదే కలర్ ఉంటుందండి. ఏదైనా మట్టి ఉంటే పోతుంది తప్ప శారీ కలర్ అయితే పోదు. ఇదిగోండి, చూసారా, అసలు ఏ చీర కూడా కలర్ పోదు నాది. అంత అటు ఇటు ముడియేసి ఇటు గిల్స్ కట్టుద్ది. అప్పుడేమవుతుందంటే చీర అతుక్కోదు కాబట్టి చక్కగా గాలికి ముడతలు రాకుండా అటు ఇటుగా 2 మడతల మీద కడితే ఇక అయితే ముడతలు రాదు మీకు. ఇదిగోండి, అటు ఇటు గాలి కూగి మనం తీసుకునేటప్పుడు కూడా అలాగే తీసుకొని ఆరేసుకుంటాను నేను. అటు ఇటు పట్టుకొని చెంగు ఆరేసుకుంటే ఇస్త్రీ చేసే శారీస్ లాగానే ఉంటాయి. ఇదిగోండి, ప్రతి చీర కూడా ఇలాగే కడుతుంది. ఎంచక్క 1 గంటలో గాలికి ఎండకు ఎంచక్కగా ఆరిపోతాయి. మరి ఎండ తగిలిందాక మరి ఎండకు మరీ ఉంచనండి నేను. కాటన్ శారీ ఆరిందంటే వెంటనే అటు ఇటు చెంగు పట్టేసి తీసేసి వెంటనే మడత పెట్టేస్తే అక్కడక్కడే మడత పెట్టేస్తే అప్పుడు మీ కాటన్ శారీకి మనం ఐరన్ చేయాల్సిన ఇస్త్రీ చేయించాల్సిన అవసరం ఉండదు. అది ఇస్త్రీ చేసిన శారీ లాగానే ఉంటుందండి. ప్రతిదీ ఇలాగే కడుతుంది. నెలలో 2 సార్లు వాష్ చేస్తుంది. 15 రోజులకోసారి 15 చీరలు అలా చేస్తుంది. అది ఈజీగా అయిపోతుందమ్మా. రోజు ఏముంది ఉతకను అంటది, నేను ఉతికేయమంటే అలా చెప్తుంది తను. సరే, తను ఇష్టం వచ్చినట్టు చేయి సామ్రాజ్యం, ఏమైందిలే అని నేను కూడా తన ఇష్టాన్ని వదిలేస్తాను.
కానీ అంచులు చినగవు, మట్టి ఉండదు, కలర్లు పోవు శారీసు మనం కొత్త చీరలాగానే ఉంటాయి. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి నేనైతే గంజి పెడతానండి. అప్పుడు కూడా ఎంచక్కా ఉంటాయి.